ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్కూల్ టైమింగ్లో మార్పులు అనమాట. విద్యార్థులకు సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటది కూడా వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. పిల్లలకి అయితే వెళ్ళి బాణుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడగాలులు వీస్తూ ఉన్నాయన్నమాట. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరుగుతుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వంటిపూట బడులు కూడా కొనసాగుతున్నాయి. అయితే అది బదిలీ వదిలే సమయం వేళ ఎండ తీవ్రత విద్యార్థులపైన పడుతుంది. దీంతో ఇప్పుడు వంటిపూట బడుల వేళ మార్పులపైన ప్రభుత్వానికి వినతులు అయితే అందుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే ఆలోచించాల్సి వస్తుంది. కాగా వేసవి ప్రభావం పెరుగుతున్న వేళ ప్రభుత్వం వంటిపూట బడులు అమల్లోకి తెచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ వంటిపూట బడులు అమలు అవుతున్నాయి అనమాట. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తరగతులు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో యథావిధిగా రాగి జావా కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్నం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత అందించాలని కూడా భావించిందనమాట. ఇక ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల వినతి. కాగా ఈ నెల 23వ తేదీ నుంచి వంటిపూట బడులు కొనసాగుతున్నాయి కాబట్టి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు కూడా వేసవి సెలవులు ఖరారు చేశారు. ఇప్పటికే పలు పాఠశాలల్లోనూ పరీక్షలు జరుగుతున్నాయి. 2 పాఠశాలలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి సో మొత్తానికైతే కొత్త అప్డేట్స్